నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. అన్ని అవాంతరాలను ఎదుర్కొని, అన్ని సవాళ్లను ఎదుర్కొని గుంటూరు గుంతకల్ రైలు మార్గంలో డబుల్ ట్రాక్ ఏర్పాట్లో భాగంగా నల్లమల్ల అభయారణ్యంలో చేపట్టాల్సినటువంటి కీలకమైన టన్నల్ పనులైతే ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. దిగువ మెట్ట సమీపంలో ఈ పనులు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గుంటూరు గుంతకల్లు రైలు మార్గంలో డబుల్ ట్రాక్ ఏర్పాట్లో భాగంగా ప్రకాశం జిల్లా మరియు కర్నూలు జిల్లా ప్రాంతంలో అయినటువంటి నల్లమల్ల అభయారణ్యంలో చేపట్టాల్సినటువంటి కీలకమైన ఈ యొక్క టన్నల్ సొరంగం యొక్క పనులు ప్రారంభమయ్యాయి ఎట్టకేలకు. దీని మీద గతంలో ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్యావరణ అనుమతులు ఇవన్నీ రావాల్సిందిగా లేట్ అయింది. చివరికి ఎట్టకేలకు వచ్చాయి. వచ్చిన తరుణంలోనే ఇక్కడ దిగుమెట్టు దగ్గర ఈ యొక్క టన్నల్, రైల్వే టన్నల్ అనేది యొక్క పనులు అనేది ప్రారంభించారు. ప్రకాశం జిల్లా వరకు దిగుమెట్ట నుంచి నంద్యాల వరకు సుమారు 41 కిలోమీటర్ల మేర యొక్క పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు ఆగిపోయినాయి, మిగతా అన్ని కూడా దాదాపు కంప్లీట్ చేస్తున్నారు. ఇందులోని సుమారు 28 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో వెళ్తుంది. ఈ 41 కిలోమీటర్లు దాదాపు 28 కిలోమీటర్లు నల్లమల్ల ఫారెస్ట్ వెళ్తుంది. ఈ క్రమంలో దిగువ మెట్ట నుంచి దొరబావి వంతెన వరకు 1.6 కిలోమీటర్ల నంద్యాల జిల్లా చలమ వద్ద 340 మీటర్ల మేర సొరంగ మార్గాలు అయితే నిర్మించనున్నారు. ఇప్పటికే అటవీ శాఖ నుంచి సేకరించినటువంటి స్థలంలో చెట్లు తొలగించి తాత్కాలిక రహదారి అయితే నిర్మించారు. పలుచోట్ల వంతెనలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దిగువ మెట్ట టు దొరబావి వంతెన మధ్య సొరంగం ఏర్పాటుకు సంబంధించి ప్రాథమిక పనులు అయితే పూర్తి చేశారు. పాత సొరంగానికి సమాంతరంగా కొంచెం ఒక 35 మీటర్ల కొంచెం అవతల ఈ యొక్క 7 మీటర్ల వ్యాసంతో ఈ నిర్మాణం అయితే చేపట్టనున్నారు. ఈ ప్రాంతానికి డ్రిల్ జంబో మిషన్ వెళ్ళేలా కొండమట్టిని యంత్రాలతో తొలగిస్తున్నారు. ఆస్ట్రియన్ టన్నలింగ్ విధానంలో డ్రిల్లింగు, బ్లాస్టింగు, తవ్వకమైతే ఈ సొరంగానికి చేపడతారు. ఇదే సమయంలో ఈ పాత సొరంగానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రణాళిక అయితే రూపొందించడం అయితే జరిగింది. కొండపై నుంచి నీరు కానీ, మట్టి కానీ, ఇతర బురద సంబంధించినటువంటివి కానీ పడకుండా ఈ జియో టెక్స్టైల్ పీవీసీ ఈ యొక్క మెస్బ్రెయిన్ యొక్క పొరలు ఈ దానిపై 300 మిల్లీమీటర్లు మందంతో ఈ యొక్క కాంక్రీటు ఈ యొక్క లైనింగ్ అనేది వేస్తారు. దీంతో ఎటువంటి పైన డస్ట్ కానీ, వేస్ట్ కానీ అవి పడకుండా ఇది ఉపయోగపడుతుంది. సొరంగం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క నీటి ఊట కూడా బయటకు పోయేందుకు వీలుగా ఈ యొక్క కాలువలు అయితే నిర్మిస్తారు. సొరంగ మార్గం పనులు 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారని ఇటీవల అధికారులు కూడా చెప్పారు. ఇక్కడే కొందరు ఇంజనీర్లు కూడా, రెవెన్యూ ఇంజనీర్లు మరి అట్లనే ఈ రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ సొరంగ ప్రాంతాన్ని, కొండ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. కొండ ప్రాంతంలో తవ్వకాలు చేపడుతున్నందున ఈ యొక్క అక్కడ నేల పరిస్థితులను అంచనా వేసేందుకు కూడా ఈ జియాలజిస్టులతో పాటు పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యవేక్షణతో పాటు అంచనా వేసేందుకు ఈ యొక్క పలువురు పనులు నిరంతరం కూడా పర్యవేక్షించేలా ఇన్స్ట్రుమెంట్స్, మైనింగ్, సివిల్, అట్లానే ఎలక్ట్రికల్ ఇంజనీర్ల బృందం కూడా నిత్యం అందుబాటులో ఉండేలా రైల్వే అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఈ దిగువమెట్ట, ప్రకాశం జిల్లా దిగువమెట్ట ప్రాంతంలో ఈ కొండకు సొరంగం 300 మీటర్ల పైగా సొరంగం తవ్వి దీని ద్వారా రైల్వే లైన్ నిర్మించడానికి, డబుల్ లైన్ నిర్మించడానికి చర్యలు చేపట్టింది రైల్వే శాఖ. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.